బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా రన్నర్ అయిన గౌతమ్ కృష్ణ వచ్చేసి తన జర్నీ గురించి ఈ విధంగా చెప్పాడనమాట. బజ్ ఇంటర్వ్యూలో ముందుగా అర్జున్ వచ్చేసి ఈ విధంగా అంటారు, వైల్డ్ కార్డ్ గా వచ్చాడు, వైల్డ్ ఫైర్ చూపిస్తాడు అని అనుకుంటే అదే నిజం చేసావు కదా భయ్యా అంటుంటే, నేను అదే అనుకుని వచ్చాను బ్రో. నాకు సెకండ్ ఆపర్చునిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ లైఫ్ లో సెకండ్ ఛాన్సెస్ అనేది ఉండదు, బట్ నాకు వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని అనుకున్నాను అంటుంటే, అందుకేనైనా సోలోగా ఉంటూ సోలోగా నువ్వే కెమెరాలతో మాట్లాడుకుంటూ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా బ్రో అంటుంటే, సి బ్రో అక్కడ ఆల్రెడీ అందరూ ఒక బాండ్ ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడు మేము మధ్యలో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చినాం కదా, సో వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని నేను ఆలోపు సోలోగానే ఉన్నా. అండ్ వాళ్ళు స్టార్టింగ్ రాగానే అశ్వత్థామ అది ఇదని నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. నేను ఏదైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ ట్రోల్స్ ని చూసి తట్టుకోలేకపోయాను. అదే ట్రోలింగ్ నేను బిగ్ బాస్ హౌస్ లో చూసేసరికి నా వల్ల అవ్వలేదు. అందుకనే అలా రియాక్ట్ అయ్యాను తప్పిస్తే నాకు వేరే ఇంటెన్షనే లేదు. మళ్ళీ నేనే అన్నాను కదా, మీరు ఏమైనా పిలుచుకోండి, బట్ నేను ఇక్కడ స్ట్రాంగర్ గా జెన్యున్ గా ఉంటాను అనేసి అని అంటాడనమాట గౌతమ్. అప్పుడు అర్జున్ వచ్చేసి ఈ విధంగా అంటారు, కానీ అలా ఎప్పుడయ్యావు బ్రదరు, ఎప్పుడైతే మన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి హౌస్ లోకి వచ్చారో అప్పటి నుంచి నీ స్ట్రెంత్ పెరిగింది. అంటే వాళ్ళు నీ స్ట్రెంత్ వీక్నెస్ గురించి చెప్పేసరికి నువ్వు కొంచెం స్ట్రాంగ్ అయినా తప్పిస్తే ముందు నుంచి అలానే ఉంటుండే కదా అంటుంటే, అలా ఏం లేదు, నేనైతే జెన్యున్ గానే అక్కడ నచ్చినట్లు ఉండాలనే వచ్చిన. సెకండ్ టైం మనకు ఆపర్చునిటీ వచ్చింది, అది ప్రూవ్ చేసుకోవాలనే అనుకున్నా. విన్నర్ రేస్ దాకా వెళ్ళాలని నా డ్రీమ్. ఇప్పుడు నిజంగానే ఆ డ్రీమ్ ని నెరవేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంతేగాని నన్ను టార్గెట్ చేస్తున్నారు, సోలో బాయ్ టార్చర్ చేస్తున్నారు అది ఇది నేనేమనలేదు. నేనేమన్నానంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్, నేను ఒక సోలో బాయ్గా వచ్చిన ఇక్కడికి, నన్ను నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి, అంతే ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసిన తప్పిస్తే వేరేది ఏమీ లేదు అన్నట్లుగా గౌతమ్ కృష్ణ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడనమాట తన సోలో బాయ్ ట్యాగ్ వెనకాల. మరి మీలో ఎంతమంది గౌతమ్ కృష్ణ రన్నర్ అయినందుకు హ్యాపీగా ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ అయితే చేసేయండి.